సంవత్సరమంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీలకులు ఉంచినందుకు నీకు వందనములు, స్తోత్రములు దేవా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ నీ నామం పేరిట ఇద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవునైనా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి నిన్నింతవరకు పాటల ద్వారా స్తుతించాము, వాక్యం ద్వారా నేను ఘనపరిచాము నా తండ్రి నైనా. అయ్యా ఇప్పుడైతే మేము విజ్ఞాపన ప్రార్థనలకు వచ్చి ఉన్నాం నా తండ్రి నైనా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించి మీరు జవాబు దయచేయమని బ్రతిమలాడుచున్నాం నేను కొందరములు, స్తోత్రములు దేవా. అయ్యా ఈ దినము నా తండ్రి నైనా మనోజమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నా తండ్రి ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు నీ గాయపడిన హస్తనేసి ముట్టి స్వస్థత దయచేసినైనా గృహానికి నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందరములు, స్తోత్రములు దేవా. అయ్యా ఇంకా పరిపూర్ణమైన స్వస్థత విడుదల దయచేసినైనా నీ సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టలాగానే సహాయము దయచేయమని బ్రతిమలాడుచున్నాం నేను కొందరములు, స్తోత్రములు దేవా. అయ్యా సాన్మాలనైనా వాళ్ళ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుచున్నాం నైనా. అయ్యా మాకైతే ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారో మేమైతే వినలేదు చూడలేదు నా తండ్రి నేను. అయ్యా మీరు హృదయాన్ని చూసే దేవుడవనైనా పరిపూర్ణమైన స్వస్థత విడుదల దయచేసినైనా అయ్యా నిజమైన రక్షకుడని నిన్ను వెంబడించడానికి సహాయము దయచేయమని బ్రతిమలాడుచున్నాం. అయ్యా నీ సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టలాగానే సహాయము దయచేయమని బ్రతిమలాడుచున్నాం నైనా. అయ్యా సలి మక్కలు నాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యానైనా ఆ బిడ్డనైనా కాలు పని చేయలేటం అని చెప్పుచున్నారు నా తండ్రి నైనా. అయ్యా బిడ్డని మీరు ఇప్పుడు ఉదయకాల సమయంలో ముట్టండి దేవానైనా. అయ్యా బిడ్డలు నిస్సాక్షిగా నిలబెట్టలాగా సహాయము దయచేయండి దేవా. అయ్యా మీరు మాత్రమేనైనా స్వస్థత చేయగల దేవుడవు నా తండ్రి నైనా. అయ్యా ఏ మనుషులు ఏ వైద్యులు ఎవ్వరు ఏమి చేయలేరునైనా. అయ్యా మీరు కంటి చూపుతో గాని మా నోటి మాటతో గాని నైనా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించగల దేవుడవునైనా ఆ బిడ్డని స్వస్థత దయచేయమని బ్రతిమలాడుచున్నాం. అయ్యా నైనా ఇంకా నైనా చిన్న బిడ్డనైనా జ్వరముతో బాధపడుచున్నారు నా తండ్రి నైనా. అయ్యా వాతావరణం ప్రాబ్లం వల్ల అనేక మందికి దగ్గులు జలుబులు జ్వరాలు నా తండ్రి నైనా. ఇంకా మా తెలియక ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు నేను. అయ్యా ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతిమలాడుచున్నాం నైనా. అయ్యా ప్రతి ఒక్కరికి నైనా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు నా తండ్రి నేను పని బాటలకు వెళ్ళుచుండగానైనా ముందు మీరు నడిపించే కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుచున్నాం. అయ్యా ఏ ఒక్కరు నా తండ్రి నేను వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ నేను స్వస్థత లేదని చెప్పుచున్నాను నా తండ్రి. అయ్యా నిజమైన రక్షకుడవు నా తండ్రి నేను స్వస్థపరిచే దేవుడవు నా తండ్రి నేను ప్రతి ఒక్కరికి నేను పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని బ్రతిమలాడుచున్నా. అయ్యా ప్రతి ఒక్కొక్కరినైనా నీ సాక్షిగా నిలబెట్టలాగా సహాయము దయచేయమని అయ్యా యొక్క చిన్న ప్రార్థన పాసందికి చేర్చుకోమని ఏమైనా తప్పపడదైతే క్షమించమని ఈ నామలలో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవగల నాయన మీ యొక్క కృపాశయమును బట్టి ఉదయకాలంలో నీ యొక్క పాద సన్నిధానంలో చేరి దేవా డిసెంబర్ మాసంలో జరగనంటున్న కార్యక్రమాల కొరకు ప్రార్థించుటకు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. యెహోవా నీకు తోడై ఉండగా నీకేమీ తక్కువ కాదు అని మీరు చెప్పిన వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవా మీ అందు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా పేదవారికి సహాయం చేయు విషయంలోను దేవా అనేకులకు అనారోగ్యతతో అస్వస్థతతో దిక్కుమొక్కు లేని వారితో దేవా వారికి ఆదరణకరమైన పరిస్థితులలో మీ యొక్క కృపయందు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమును కలగజేయుటకు ముందుగా ఏర్పాటు చేసుకున్న నీ యొక్క ప్రజానికల కొరకు దేవా అదేవిధంగా తండ్రి మీ యందు వాడబడుచుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాలను శక్తిని బలాన్ని దయచేయండి. ఆర్థికమైన పరిస్థితులు వెనుకబడుచు ఉంటున్నవి, అనేకులకు సహాయం చేయవారుగా ఉంటుండగా దేవా మీ యొక్క ప్రేమను కలిగి సంఘములోను సమాజంలోను మీ యందు యథార్థమైన జీవితంలో ఉంటున్న మీ యొక్క బిడ్డలను మీరు దర్శించి మీ యొక్క మాదిరి కనపరచు బిడ్డల యందు మీ యొక్క కృపా బాహుళ్యత మెండుగా దయచేయమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవాలోకము భయంకరమైన పరిస్థితులు ఉంటున్నవి. లోకం నుండి మేము ప్రత్యేకమైన జనములుగా ఉంటూ నీ యొక్క క్రియను కనపరచుటకు ముందుగా ఏర్పాటు చేసుకున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. దేవ ఆర్థికమైన పరిస్థితి ఉంటున్నవి, అనేకులకు
మరి దుప్పట్లు పంచే విషయంలోను దేవా, మరి అనేకులకు ఆదరణకరమైన పరిస్థితులు ఉంటుండగా మీ యొక్క దాసులను అనేకులను గుప్పిట్లు విప్పి దేవా, అనేకులను సహాయము చేస్తూ ఉంటున్న వారిని సహకరించమని, సహాయము చేయమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ముందుగా తండ్రి, యెహోవా యందు నిరీక్షణ కలిగి నీవే మాకు తోడు అని నీ రెక్కల కింద ఉంటున్న ప్రతి అవసరత, ప్రతి అక్కర యేసుక్రీస్తులోనే తీర్చమని మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. తీసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారైన దేవ, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దేవా, నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, సల్మాన్ మీదను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశించిన రీతిగా పాత ఆటో తీసివేసి నూతనమైన ఆటో కొనుక్కోవాలని ఆశించి ఉండగా దేవ, ఈ దినమున ఆటో కొనడానికి వెళ్ళాలని దేవా, నీ బిడ్డ తండ్రి బయలుదేరబోతూ ఉండగా నీ కృప దయచేయండి. దేవా, మంచి ఆటోను మీరు దయచేయండి. అది నీ పరిచర్లోను, ప్రజల సౌకర్యార్థము రవాణా విషయంలోను దేవా, నీ బిడ్డకు ప్రయోజనకరంగా ఉండులాగున నీ కృప దయచేయండి. ఎలాంటి భయము, ఆందోళన, కలవరమును ఆటోలో ఎక్కినప్పుడు ఎవరికి కలగకుండా సురక్షితమైన ప్రయాణములో తండ్రి ప్రభా నీ బిడ్డ నడిపించులాగున, తద్వారా నీ బిడ్డ యొక్క కుటుంబము అన్ని విధాలుగా తండ్రి ప్రభా పోషించబడులాగున నీ కృప దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా తండ్రి, నీ బిడ్డ దాన్ని ఇన్స్టాల్మెంట్ లో మరి తీసుకోవాల్సి ఉండగా, లేకపోతే ఎట్లా తీసుకుంటున్నాడో కానీ దాన్ని అన్ని విధాలుగా కట్టడానికి నేను దేవ సంపూర్ణంగా నీ బిడ్డకి మీరు దేవ సహాయం దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. దేవా, అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని ఏరియా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడున్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆ ప్రాంతానికి నీ సేవకులను మీరు నడిపించండి. బలమైన నీ రాజ్య సువార్తను, రక్షణ ఆనందాన్ని ఆ ప్రజలు పొందుకునేలాగున ఈ రక్షణ సువార్త ద్వారా తండ్రి ఏ ఒక్కరూ నశించిపోకుండా దేవ ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యములకు వారసులవులాగున ఆ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని బలపరచమని దేవా ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా ఈ దినమ్మా చెరొచ్చిన బిడ్డలందరం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని టీంను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపించుకుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ దినమున ప్రార్థనలో పాల్గొన్న వారికి, అదేవిధంగా వాక్య సందేశం అందించిన అవినీతన గారికి, పాటలు పాడిన వారికి, నడిపించిన స్వరూప సిస్టర్ గారికి, అదేవిధంగా ఆటో కొనడానికి వెళ్తున్న సల్మాన్ బెదరకును ప్రతి ఒక్కరికి ఆయన కృప కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.